మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు వరదలు రైతుల పంటలకు తీవ్ర నష్టం మిగిల్చాయి. పంట నష్టం అంచనాలు ముమ్మరంగా సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. టేక్మాల్ మండలం బోడ్మాట్పల్లి, అల్లాదుర్గ మండలం బద్దికుంట, గడిపెద్దాపూర్ గ్రామాల్లో వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రహదారులు, కల్వర్టులు, కాజ్వేలు దెబ్బతిన్న ప్రాంతాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. కొద్దిమందికి అక్కడ ఉన్నది అనుకోండి, అటు సైడ్ది కొద్దిగా ఆగింది, ఇటు సైడ్ది డ్యామేజ్ ఉంది. మొత్తం 3-4 సంవత్సరాల కొలు ఇట్లనే ఇచ్చేసారు. చేతికి వస్తున్నది అంటే మీకు ఇప్పుడు ఇది పక్కనే ఉంది కదమ్మా, ఇది పక్కనే ఉంది. ఇది ముందువాగదే ప్రాబ్లం సార్. మాకు చేతికి వచ్చింది పంట ఖరాబ్. కూడా దెబ్బతింటుంది సార్. కాయలంతా మురిగిపోయినాయి. ఇది మొత్తం మురిగిపోయింది. చెట్టు కాయదారు కాయలైన ఉండే సార్. ఈ పంట క్లోజ్ అని వీటికి అది అయిపోయింది. ఏం చేయండి, ఇంకా వాళ్ళది వన్స్ ఎంక్వైరీ అయిపోగానే నీళ్ళు ఒకటి ఇప్పుడు కట్ట ఇంకా బంద్ చేయలేదా? నీళ్లు దగ్గరలోనే ఆగుతున్నట్టున్నారు. సో అది రెక్టిఫై చేపిస్తాము. తర్వాత మీరు ఏం క్రాప్ వేయగలుగుతారో ఆ అగ్రికల్చర్ వాళ్ళు ఐడియా ఇస్తారు, దాన్ని బట్టి వేసుకోండి. బట్ ఇప్పటికైతే చేపించి ఇస్తాం అది. ప్లాంట్ కనిపిస్తలేదు ఇక్కడే. ఇప్పుడు ఈయనది ఏం సేవ్ చేయలేము. ఇది అది ఏం సేవ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది సార్. ఇక్కడ నుంచి అక్కడ నుంచి వాటర్ కొద్దిగా అక్కడ కొద్ది హైట్లో ఉన్నది. అది మనకి ఈ విధంగా ఇది ఓవర్ వాటర్ ఇది కొద్దిగా హైట్లో ఉందని ఏం కాదు కదా. హైట్లో వాటర్ వెళ్ళిపోయి కదా సార్. వెళ్ళిపోయింది సార్. మనకి ఈ విధంగా అయిపోతుంది సార్ విధంగా సార్. ఇప్పుడు ఈ కింద పార్ట్ అంతా పోయినట్టు పైనది ఇప్పుడు అది పని చేస్తుంది సార్. ఫ్లవరింగ్ కనిపిస్తున్నాయి కదా సార్, అది పార్షియల్గా మనకు కొన్నిగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు తీసుకునేది